వివిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. విజయవాడ సెంట్రల్ వచ్చేసరికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, బోండా ఉమా గారు బదులు అయితే నిలవడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అట్లే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి బోండా ఉమా గారు. మీ అందరికీ తెలిసిందే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మొట్టమొదటిగా తను ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి అయితే గెలవడం జరిగింది. ఇన్ని రోజులు విజయవాడ వెస్ట్ కి ప్రాతినిధ్యం వహించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు విజయవాడలోని సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి అయితే మార్చడం జరిగింది. సో ఈస్ట్ నుంచి సెంట్రల్కి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ప్రజాదరణ ఉంటుందా ఉండదా అని చూసే ముందర మనం ఒకసారి లాస్ట్ 2019 ఎలక్షన్ చూసినట్టయితే కనుక మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మల్లాది విష్ణు గారు బోండా ఉమా గారి మీద స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే గెలవడం అయితే జరిగింది. స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచిన మల్లాది విష్ణు గారి ప్లేస్ లో ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నందున అక్కడైతే కనుక ఎక్కువగా బోండా ఉమా గారే గెలిచే అవకాశం ఉంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కేశినేని నాని గారి సపోర్ట్ ఎంతైనా ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్స్ లో అక్కడ జరిగినటువంటి లోకల్ గా జరిగినటువంటి రాజకీయాల కారణంగా, అంటే రాజధాని మార్పు పైన, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాజధాని యొక్క పోరాటానికి ఎగెనెస్ట్ గా ఉండడం అనేది ఇతనికి నెగిటివిటీ తెచ్చే అవకాశం ఉంది. అతనికి వ్యక్తిగతమైన ఇమేజ్ పర్ఫెక్ట్ గా బాగున్నప్పటికీ ఆ పార్టీ తీసుకున్న స్టాండ్స్ అతనికి ఇప్పుడు నెగిటివిటీ తెచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా గారు అయితే గెలవడం జరుగుతూ ఉంది. మాస్ ఇమేజ్ ఉన్న బోండా ఉమా గారికి జనసేన, బీజేపీ కూటమి ద్వారా మెజారిటీ ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో 52 to 53% ఆఫ్ ద ఓట్ షేర్తో అయితే బోండా ఉమా గారు గెలవడం జరుగుతుంది, 100% పోల్ అయితే. సో to 53% ఓట్ షేర్తో అయితే బోండా ఉమా గారు గెలవడం జరుగుతుంది. అట్లే మనం ఇంకో కాన్స్టిట్యున్సీ మైలవరం విజయవాడ ఈస్ట్. ఓకే, ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది విజయవాడ ఈస్ట్ లో వచ్చేసి. విజయవాడ ఈస్ట్ లో బరిలో దిగిండేది అయితే దేవినేని అవినాష్ గారు, గద్దె రామ్మోహన్ గారు. దేవినేని అవినాష్ గారు 2019లో గుడివాడ నుంచి పోటీ చేసినప్పటికీ ఆ తదుపరి కారణాల చేత పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చేరడం జరిగింది. సో దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తూ ఉన్నారు. అట్లే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అయితే పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు గెలిచేదానికి అవకాశాలు చాలా ఉన్నప్పటికీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే కనుక దేవినేని అవినాష్ గారికి ఉన్నటువంటి కుటుంబ బలం కానివ్వండి, అట్లే వాళ్ళ నాన్నగారి అభిమానులు కానివ్వండి, ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉండి దేవినేని అవినాష్ గారికి దీవిస్తారు, అతను గెలిపిస్తారు అనే ఒక నమ్మకానికి తోడు దేవినేని ఉమా గారికి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇవ్వకపోవడం, అతన్ని జిల్లాలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఈ 2 జిల్లాలని అతన్ని కింగ్ మేకర్ గా చేయాలి అన్నది దేవినేని ఉమా గారికి అయితే తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అంటే దేవినేని ఉమా గారు పార్టీ అంతా క్యాంపెయిన్ అంతా చేసి ఆ 2 జిల్లాల్లో ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత దేవినేని ఉమా గారు. అయితే సొంత కుటుంబ సభ్యుడైనటువంటి దేవినేని ఉమా గారి అన్న కొడుకు అయినటువంటి దేవినేని అవినాష్ గెలుపు కోసం దేవినేని ఉమా గారు సపోర్ట్ చెయ్యరు అని మీరు అనుకుంటున్నారా? 100కి 100% దేవినేని ఉమా గారు దేవినేని అవినాష్ గారి గెలుపుకి 100 out of 100% ఇక్కడ సపోర్ట్ చేయబోతున్నారు. మీరందరూ అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గద్దె రామ్మోహన్ గారికి మోసం జరుగుతుందా అనేసి. ఎస్, 100కి 100% గద్దె రామ్మోహన్ గారికి మోసం జరుగుతుంది. క్రాస్ ఓటింగ్ ద్వారా దేవినేని అవినాష్ గారు గెలవడం అయితే 100% ఇక్కడ.
ఇక్కడ వచ్చేసరికి 52 to 53 ఓట్ పర్సెంటేజ్ తన గెలవడం జరుగుతుంది. దేవినేని అవినాష్ గారు గెలుస్తారు. ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా, దేవినేని ఉమా గారు ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకపోయినా కూడా అతని వర్గీయులంతా కూడా దేవినేని అవినాష్ గారికి సపోర్ట్ చేస్తారు. దేవినేని ఉమా గారు సపోర్ట్ డైరెక్ట్ గా చేయకపోయినా దేవినేని ఉమా గారి వర్గం ఏదైతే ఉందో అదంతా కూడా దేవినేని అవినాష్ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో 50 ఇక్కడ కూడా అంతే, సేమ్ 52 to 53% వైసీపీ ఇఫ్ క్రాస్ ఓటెడ్. నేను ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను. విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో క్రాస్ ఓటింగ్ జరిగితే మాత్రమే దేవినేని అవినాష్ గారు గెలుస్తారు. లేకుంటే కనుక గద్దె రామ్మోహన్ గారికి కేశినేని చిన్ని గారు, అట్లాగే జనసేన, బీజేపీ ఈ ఓట్ బ్యాంక్ తో గద్దె రామ్మోహన్ గారు గెలిచడానికి అవకాశం చాలా ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప దేవినేని అవినాష్ గారు అయితే గెలవలేరు ఇక్కడ. అది. సో వివి టీవీని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మీ విజయరామ్. నమస్తే.